ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎంతో సుదినం. జగద్గురువు శ్రీమద్ విరాట కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారంటే త్రిమూర్తులు, ముగ్గురు త్రిమూర్తులు ఒకే వీర బ్రహ్మంగా. అది మన అదృష్టం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ వెంకటేశ్వర స్వామి వారిపై, అలవేలు మంగమ్మ అమ్మవారిపై, నృసింహస్వామి వారిపై, రాముని మీద, కృష్ణుని మీద, శ్రీరంగనాథుని మీద 32,000 సంఖ్యతో రచించారు అన్నమాచార్యుల వారు. మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణంలో, స్వామివారి సుప్రభాత సేవలు, స్వామివారి యొక్క విందుల సేవలు. 36 సంవత్సరాల నుంచి ఆ స్వామివారు ఎదుర్కొంటే పాడే అవకాశం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాకు కల్పించారు. నా భూతో నా భవిష్యత్తు 24 గంటల సేపు ఆ స్వామివారి దగ్గర నడకలో ఉండి ఒక్క సెకండ్లో ఆ 24 గంటల సేవ మర్చిపోతాం. అలా ఎదురుకుండా స్వామివారి దగ్గర పాట అంటే అది మీ అందరి ఆశీర్వాద బలం. గురు బ్రహ్మ శ్రీమద్ విరాట కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మాకు ఇచ్చిన భాగ్యం అది. అందువల్ల టైం లేదు కాబట్టి సరే పెద్దగా ఈసారి ముఖ్యంగా చూడండి అంత అద్భుతంగా కూర్చున్నారు ఆ స్వామి ఇక్కడ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మ ఈశ్వరుని యొక్క కలయికతోటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ గురుదేవుడు చూడకపోయినా వాళ్ళ మనవుని చూస్తున్నారు. ఒక్కసారి మీరంతా కూడా అక్షధ్వానాలు వారికి ఒక్కసారి గోవిందా 7 కొండలు వినిపించాలి. గోవిందా గోవిందా ప్రార్థనతో స్టార్ట్ చేస్తాను. శ్రీమద్వదీయ చరితామృతమన్నయాయ శ్రీమద్వదీయ చరితామృతమన్నయాయ పీత్వాపి నైవ సుహిత మనుజా శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గురువే నమః నమః. అందరూ ఒకటే అనే తత్వాన్ని అన్నమాచార్యులు వారు ఎన్నో తత్వాలు బోధించారు. అందులో ముఖ్యంగా బ్రహ్మంగారు తత్వవేదం
ఇంకొక ఆ రెండు ఒకే విధంగా ఉంటుంది. అన్నమాచార్య యొక్క తత్వం, వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం కూడా ఎక్కడే మానుష జన్మము అన్నమయ్య. ఈయనేమో ఇంకొక అదే తోమలో ఉంటుంది. ఫస్ట్ అన్నమయ్య కీర్తనతో అంతా ఒకటే, బ్రహ్మం ఒకటే
చెప్తారు. అందరూ పాడతారు. ఇక్కడ అందరూ అద్భుతమైన కళాకారులు అంటే మన దాంట్లోనే ఉన్నారు ఎక్కువ. సాహిత్య, సంగీత, హరికథ, బుర్రకథ, శిల్పం అంతా మన బ్రహ్మంగారు మనకి ఇచ్చిన వరం అది. పెద్దగా ఏమీ లేదు. మా స్వామి బ్రహ్మస్వామి మీరు వచ్చి ఒక నామాలు ఒక 5-6 పాటించండి. శ్రీ బ్రహ్మం, చాలా ఈజీ. శ్రీ బ్రహ్మం పరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మం. అదే శ్రీ బ్రహ్మం పరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మం. అద్భుత, బ్రహ్మాండంగా. కష్టంగా ఉందండి. ఇంకొకసారి శ్రీ బ్రహ్మం పరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మం. 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 ఈ ఒక్క నామాన్ని మనం ఉగాది పురస్కారంలో స్వామివారి యొక్క నామాలు పాడతాం. 1 2 3 4. శ్రీ బ్రహ్మం పరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మం. శ్రీ బ్రహ్మం పరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మం. జ్ఞానరూపమే శ్రీ బ్రహ్మం పరంజ్యోతివే పరబ్రహ్మం. బ్రహ్మరూపమే శ్రీ బ్రహ్మం జ్ఞానరూపమే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
సంధి తెలిపే జాడలెవరే చందమామ 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 సంధి తెలిపే జాడలెవరే చందమామ గాయమని పుట్టలోన చందమామ వాయుగాలి వెలుగుందు చందమామ గాయమని పుట్టలోన చందమామ
మైకు మనిషికి గుండె ఎంత ముఖ్యమో పాడేవాడికి మైకు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే లక్షల మంది కూడా నామం చేయొచ్చు. చివరిగా ఒకే ఒక కీర్తనతో తప్పని పాడి. ఈరోజు ఎంతో సుదినం, పవిత్ర దినం. ప్రపంచమంతా కూడా ఋషి, మహాఋషి, తత్వ ఋషి శ్రీ విరాట్ పోటు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇప్పటికీ ఉన్నారు. మన జ్ఞానంతో ఒక్కసారి స్మరిస్తే పలుకుతారు. ఎటువంటి తత్వబోధన చేశారు. ప్రతి ఒక్క తత్వాన్ని మీరు చూడండి, అందులో ఎంత అద్భుతమైన ప్రక్రియ ఉంటుందో. అది చెప్పిన వేదాంతో కూడా ఇప్పుడు జరుగుతుంది. అందరూ కూడా కలిసి ఉంటే అద్భుతమైన మార్పులు మనకు వస్తాయి. ఎంతో తపస్సు చేస్తే కానీ స్వామివారి దగ్గర ఆ కొలువులో నా పాఠం జరగదు. ఎక్కడ విజయనగరం, ఎక్కడ తిరుపతి. తిరుపతిలో డబ్బల్ డిప్లొమా చేసి, యూనివర్సిటీలో ఎంఏ చేసి, స్కాలర్షిప్ చేసి, గురువుల దగ్గర నేర్చుకుంటేనే ఆ స్వామివారి దగ్గర ఆస్థాన గాయకుడిగా ఒకే ఒక్కడి సెలెక్ట్ అయ్యారు. అది మీ ఆశీర్వాదాలతో కొంతైనా ఉండడం జరిగింది. అందులో మా అదృష్టం ఆ స్వామివారు అక్కడ చూపించారు. తిరుమంత రాసుంతో ఎప్పుడు మేము మాట్లాడుకుంటుంటాం. ప్రతి ఇల్లు కొండపై లైట్స్ అని చూసుకుంటారు. మీరు రోజు చూస్తూ ఉంటారు, ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు చివరిగా ఒకే ఒక సంగీత అదిగో
పాడారు. ఆ దేవదేవుడైన వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అఖండ ఆయురారోగ్యాన్ని ఇచ్చి ఇంకా అద్భుతమైన ఇంక ఇటువంటివి ఎన్నో చేయాలి. ఎందరో మహానుభావులు ఒక్కొక్కరికి అద్భుతమైన శక్తి ఉన్నవాళ్ళు. మీ అందరికీ ఇంకోసారి నమస్సుమాన్ని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. ఓం వీర బ్రహ్మేంద్ర స్వామి నమః. తదుపరి దీనికి మీరు కర్తాలతో బాగా కొడతారు, నాకు తెలిసి చెప్పండి తప్పకుండా కొడతారు. ఎందుకంటే తర్వాత పిలిచేవారు అటువంటి వారు. మొట్టమొదటిగా మనకి ప్రార్థనతో భగవంతుని గుర్తు చేశారు, వీరబ్రహ్మేంద్ర స్వామిని గుర్తు చేశారు. చిట్ట చివరిగా మరి వాళ్ళ అవార్డును అందుకుంటున్నారు. గాన గంధర్వ బిరుదు ప్రదానంతో ఈ రోజున మనందరినీ మొట్టమొదటిగా అలరించినటువంటి సంగీతంతో అలరించినటువంటి బ్రహ్మశ్రీ గురజాడ మధుసూదన్ రావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించారు. టీటీడీ ఆస్థాన గాయకులు తిరుపతి నుండి వాళ్ళు మనకి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. తిరుమల గానగంధర్వ సంగీత విద్వాన్ శ్రీ గురజాడ మధుసూదనరావు గారు వేల సంఖ్యలో అన్నమాచార్య సంకీర్తనలు గానం చేసి తన గంభీర మధుర గానంతో భక్తి పారవశంతో ముంచెత్తుతున్న మన గాయకుడు గురజాడ మధుసూదనరావు గారు. వీరు 1963 సంవత్సరంలో గురజాడ హేమసుందరాచార్యులు శ్రీమతి మీనాక్ష దంపతులు జన్మించారు. తన అన్నగారి యొక్క ప్రతిఫలంతో కళలపై కోటి బ్రహ్మాండ నాయక గోవింద. శ్రీమద్ విరాట పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గోవింద. గురువులందు భక్తి శ్రద్ధలతో సంగీత విద్యను అభ్యసించి డిప్లొమా పట్టాలు తీసుకుని కళాశాలలో ఉత్తమ విద్యార్థిగా పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి పేరు మీద అవార్డు పొంది అనేక సంగీత పోటీలలో పాల్గొని బంగారు పథకాలను గెలుపొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన అన్నమాచార్య కీర్తనల స్కాలర్షిప్ లో శిక్షణ పొంది అనంతి కాలంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో ఆస్థాన గాయకుడిగా స్వామివారి సేవలో తన గాత్రంతో స్వామివారి యొక్క అన్ని సేవలలో వీరు అన్నమయ్య కీర్తన గానం చేస్తూనే ఉన్నారు. ఇవి కాక 25,000 కచేరీలు చేస్తున్నారు. దేశ విదేశాల్లో గానం చేస్తూ ఎన్నో ఘన సన్మానాలు అందుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రోసయ్య గారు, అనేక మంది రాష్ట్ర కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ఎన్నో సన్మానాలు పొందారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ, పద్మవిభూషణ్ శ్రీ మంగళపల్లి బాల మురళీకృష్ణ గారు, పద్మవిభూషణ్ శ్రీమతి సుశీల గారు, పద్మభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పద్మభూషణ్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు మొదలగు అనేక ప్రముఖుల ప్రశంసలతో సన్మానాలు అందుకున్నారు. ఆంధ్రలోనే కాదు అనేక ముఖ్య నగరాలతో పాటు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, నారద గానసభ, ముంబై, న్యూఢిల్లీ, కన్యాకుమారి, కలకత్తాలో తన గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించారు. విదేశాలలో అమెరికా, లండన్, వాషింగ్టన్, పిట్సర్, సింగపూర్, మలేషియా, న్యూయార్క్, దుబాయ్ ఇంకా ఎన్నో నగరాల్లో కచేరీలు చేసి తాన ఆట సభల్లో అన్నమయ్య కీర్తనలు గానం చేసి విశ్వవిఖ్యాత గాయకుడిగా పేరు పొందారు. స్వామివారిపై అన్నమయ్య సంకీర్తనలు CD రూపంలో 200 పైగా సంకీర్తనలు కంపోజ్ చేశారు. ఎంతో మంది శిష్యులను తయారు చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్ మిగతా అనేక ఛానల్స్ లో కూడా వీళ్ళు గాత్రం వినిపిస్తూనే ఉంటుంది. వీరికి తిరుమల గాన గంధర్వ, అన్నమయ్య పద గాన సుధాకర, మృదుమధుర నాయక శివమణి, పద సంగీత వాచస్పతి, సప్తస్వర సంగీత చక్రవర్తి మొదలగు బిరుదులను సత్కరించారు. ఈ రోజున వీరికి అందిస్తున్నటువంటి బిరుదు గాన గంధర్వ బిరుదు. సభా సరస్వతికి
నమస్సుమాంజలి. ఎందరో మహానుభావులు, ఎంతమందో కళాకారులు వైద్య వృత్తిలో అద్భుతమైన పీఠాన్ని అలంకరించిన వాడు, శిల్పకళ పద్మశ్రీ వారు ఎంతోమంది ఉన్నారు. అందులో మిత్రుడు మా రవి గారు కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు రోజు టీవీలో చూస్తూ ఉంటారు. స్వామివారి యొక్క ఆస్థానంలో 36 సంవత్సరాల ఆస్థాన గాయకులుగా ఉన్నానంటే అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మాకిచ్చిన భిక్ష. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఎదురుగా పాడడం సుప్రభాత సేవలో పాడుతుంటాం, స్వామివారి యొక్క ఉంజల సేవలో పాడుతుంటాం. బ్రహ్మోత్సవాలు 10 రోజులు ఒక్కొక్క రథం, 10 వాహనాలు తిరువీధుల మెలిసి దేవదేవుడు అన్న అన్నమయ్య కీర్తనలతో ప్రతి వాహనంకి పాడుతుండమంటే ఎంత అదృష్టం చేసుకునేవారు. నా తల్లిదండ్రులు తేలితో అభిషేకం చేసుకుంటే కానీ ఆ స్వామివారి దగ్గర, బ్రహ్మం గారి దగ్గర, ఇటువంటి మహానుభావుల దగ్గర అసలు ఈరోజు చాలా పెట్టడం ఉగాది పురస్కారం అది నిజంగా ఒక అద్భుతమైన సంస్కారం. అది ఇంతమంది మనమందరం ఒకే వేదిక మీద కలవడం నభూతో నభవిష్యతి. అందువల్ల అందరికీ కూడా మా కిరణ్ కుమార్ గారు, ప్రసాద్ గారు మాకు ఫోన్ చేస్తూ తప్పకుండా రావాలి. ముఖ్యంగా వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవుడు మంచి రత్నం. ఆ స్వామివారు చూస్తుంటే ఈ తరం చూస్తున్నారు. అన్నమయ్య వంశీయులు కూడా ఉన్నారు కొండపైన. అలాగా మన వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మన ఎదురుగుంటే కనిపిస్తున్నారు. ఒక్కసారి హర్షధ్వానాలు ఆ స్వామివారు చెప్పండి రావాలి. చిన్న పాట అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే అదో రకంగా ఉంటుంది. అందువల్ల పల్లవి పాడి ఇస్తారు. ఎన్నడూ విజ్ఞాన మికనాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞాన మికనాకు అంతర్యామి అలసితి సొలసితి. అంతర్యామి అలసితి సొలసితి. ఇంతట నీ శరణిదే దొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి. ఇంతట నీ శరణిదే దొచ్చితిని. అంతర్యామి కోరిన కోకులు కోయని కట్లు తీరవు నీవవి తలచగా. భారము పగ్గాలు పాప పుణ్యములు నేర్పునబోవు నీవు వదనగా. అంతర్యామి అలసితి సొలసితి. ఇంతట నీ శరణిదే జొచ్చితిని. అంతర్యామి మదిలో చిరుతలు మైలలు మనుగులు వదలవు నీవవి వదనగా. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర. వెంకటేశ్వర ప్రభో వెంకటేశ్వర.
శరణిదే దొద్దితిని అంతర్యామి 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 అలసితి ధన్యవాదాలు సార్. మరొకసారి మమ్మల్ని అందరినీ మధురమైన గానంతో అలరించారు. మరి ఇప్పుడు వరకు తమ అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించిన అతిథి దేవుళ్లకు మనం సత్కారం చేస్తున్నాము.